ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పండు నెట్వర్క్ అఫీషియల్. హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమంది మీ లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి అనుకుంటున్నారు, కాకపోతే ఏం చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనేది అర్థం కావట్లేదా? మీలో ఎంతమంది అమ్మాయిలు తమ కళల్ని తమలో పెట్టుకుని బయట సమాజానికి భయపడుతూ బ్రతుకుతున్నారు? వాళ్ళంటి వాళ్ళ కోసం మాత్రమే ఈ 30 రోజులు మోటివేషనల్ అండ్ సెల్ఫ్ డెవలప్మెంట్ వర్క్షాప్. సో ఈ 30 రోజుల జర్నీలో డే 1 అనమాట, నేనెవరు, నా అంతర్గత శక్తులు ఏంటి అన్న దానికోసం అయితే మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. 30 రోజుల జర్నీలో మీరు ఒక సరికొత్త ఆత్మవిశ్వాసం కలిగిన మహిళగా మారబోతున్నారా? ఒకవేళ మీరు మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలనుకున్నట్టయితే కింద కమెంట్ సెక్షన్లో ఐఎమ్ రెడీ అని కమెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. భాగం, అసలు నేను ఎవరు అని మనకు ఎవరైనా అడిగారు అనుకో, సాధారణంగా మనం ఏం చెప్తాం? నేను పలానా వాళ్ళ కూతుర్ని, పలానా వాళ్ళ వైఫ్ని, నేను ఒక స్టూడెంట్ని, నా పేరు ఇది అనేది మనం చెప్తాం. అదంతా మన పాత్రలు మాత్రమే, మన గుర్తింపు అయితే కాదు. ప్రజెంట్ జనరేషన్లో అమ్మాయిలకి సమాజంలో ఎలాంటి రూల్స్ పెట్టారంటే జనాలు, నువ్వు ఇంతవరకే నవ్వాలి, ఇంతవరకే మాట్లాడాలి, ఇలాగే కూర్చోవాలి, నువ్వు ఇంతవరకే చదవాలి, చదివిన తర్వాత పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకున్న తర్వాత లైఫ్ సెటిల్ అయిపోద్ది, అప్పుడు నువ్వు వెళ్ళిపోవాలి అనే రూల్స్ మాత్రమే పెట్టారు. ఈ ప్రాసెస్లో అనమాట అమ్మాయిలు వాళ్ళకి ఇష్టమైనది ఏంటి, తర్వాత వాళ్ళ టాలెంట్ ఏంటి అనేది మర్చిపోతున్నారు. మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. ఈ బంధాలు బాధ్యతలు పక్కన పెడితే నీకు అసలు నీ ఆశయం ఏంటి, నీకు సమాజంలో సంతోషాన్ని కలిగించే పనులు ఏంటి, లేదంటే నీకు గౌరవాన్ని తెచ్చేది ఏంటి, నీ విలువలు నువ్వు పెంచుకోవడం, దీన్ని అనమాట నీ సక్సెస్కి మొదటి అడుగు అంటారు. రెండో భాగం, ఫైండింగ్ యువర్ వై. అంటే ఏంటి? మీరు మీ లైఫ్లో ఏదో ఒకటి ఎందుకు సాధించాలి అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఒక మనిషికి ఒక గోల్ ఉండడం ఎంత ఇంపార్టెంట్, ఆ గోల్ వెనకతలు ఒక బలమైన రీజన్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంచిగా నీట్గా చదువుకొని మంచిగా జాబ్ చేయాలనుకుంటున్నారు. ఎందుకు అంటే మీరు మీ పేరెంట్స్ని మంచిగా నీట్గా చూసుకోవడం కోసమా, లేదంటే మీరు మీ విలేజ్లో మంచిగా రెస్పెక్ట్ పొందడం కోసమా, లేదంటే మీరు ఒక మంచి క్రియేటర్ అవ్వడం కోసమా, లేదంటే మీరు ఒక మంచి బిజినెస్ చేయడం కోసమా, లేదంటే ఫైనాన్షియల్గా మీరు సపోర్ట్ అనేది పొందడం కోసమా. అంటే ఏంటి? ఇదంతా మనకు ఒక క్లారిటీ ఉండాలి. ఎందుకంటే రేపు పొద్దున మనకి కష్టం వచ్చినప్పుడు, మనల్ని చుట్టుపక్కల విమర్శించే వాళ్ళు ఉన్నప్పుడు మనల్ని మనం ముందుకు నడిపించేందుకు అనమాట ఈ ఎందుకు అనే బలమైన కారణం ఉంటే, మన వై ఎంత స్ట్రాంగ్ ఉంటే మన సక్సెస్ అనేది అంత స్పీడ్గా వస్తుంది. రోజు మీ టాస్క్ ఇది కేవలం వినే వీడియో మాత్రమే కాదు, మిమ్మల్ని మీరు మార్చుకునేందుకు ఒక వర్క్షాప్. కాబట్టి నేను ఈరోజు మీ అందరికైతే ఒక చిన్న టాస్క్ ఇవ్వబోతున్నాను. ఒక తెల్లని కాగితం లేదా ఒక పుస్తకాన్ని తీసుకోండి. అందులో ఈ 3 ప్రశ్నలకైతే మీరు సమాధానం రాయండి. నాకున్న 3 బలాలు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, నేను బాగా మాట్లాడతాను, నాకు పేషెన్స్ ఎక్కువ, నేను ఏ విషయమైనా స్పీడ్గా నేర్చుకోగలుగుతాను, నా లైఫ్లో నేను సాధించాలి అనుకునే అతిపెద్ద కళ, ఈ కళని నేను ఎందుకు సాధించాలనుకుంటున్నాను, ఈ బలమైన రీజన్ అయితే మీరు అందరూ కూడా ఒక తెల్లని కాగితం తీసుకొని రాయండి. రాసిన తర్వాత మీ రూమ్లో అనమాట మీకు కనిపించే ఒక చోటునైతే అతికించండి. నమ్మాలి, మీకంటూ ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. ఆ శక్తిని అయితే మీరు అందరూ కూడా ఉపయోగించుకోండి. సమాజం గీసిన గీతుల్లో ఉండిపోకుండా మీకంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మరియు మీ సిస్టర్స్కి షేర్ చేయండి, లైక్ కూడా చేయండి. నెక్స్ట్ డే అనమాట, డే 2లో మనం ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంచుకోవాలి అనే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్తో అయితే కలుద్దాం. అంతవరకు సెలవు. కీప్ స్మైలింగ్ అండ్ మోటివేట్.